पूरा लोकल। తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. క్యాబినెట్ విస్తరణే కాదు, ఏకంగా శాఖల ప్రక్షాళనే చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందని అంటున్నారు. అందుకే విస్తరణలో జాప్యం జరగొచ్చని చెబుతున్నారు. ముందుగా నలుగురి పేర్లతో ఇప్పటికే లీకులు వచ్చాయి. మొదట వచ్చిన నలుగురు పేర్లకు కొత్తగా మరికొన్ని పేర్లను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. ముందుగా సుదర్శన్ రెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, మీర్ అమీర్ అలీ ఖాన్, బాలు నాయక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా తుది కసరత్తు చేస్తున్నారు. బీసీల ప్రాతినిధ్యం పెరగాలన్న డిమాండ్ రావడంతో మరికొన్ని పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే బీసీల నుంచి ఒకరికి డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వాలని పరిశీలిస్తున్నట్టయితే సమాచారం. ముందుగా అనుకున్నట్టుగా నలుగురు కాకుండా 5గురికి అవకాశం దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తుది జాబితా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పలువురు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. పదవుల కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతిమంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన పేర్లకే ప్రాధాన్యత ఇవ్వొచ్చని భావిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఏకంగా తనకు హోంశాఖ ఇస్తే బాగుంటుందనే వరకు వెళ్లారు. అయితే ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండడంతో దీనిపై నిర్ణయం ఆలస్యమవుతుందని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ప్రాతినిధ్యం వహించినట్టు అవుతుంది. ఇక సుదర్శన్ రెడ్డి పట్ల రేవంత్ మొదటి నుంచి సానుకూలంగా ఉన్నారు. అంతేకాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆయనకు పదవి దక్కడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఇక బీసీల నుంచి వాకిటి శ్రీహరి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్కు పదవులు ఇవ్వడంలో పెద్దగా అభ్యంతరమేమీ ఉండకపోవచ్చు. ఇక మంత్రి పదవి కోసం గట్టి డిమాండ్ చేస్తూ వస్తున్న మల్రెడ్డికి మాత్రం అవకాశం దక్కకపోవచ్చని అంటున్నారు. ఆయనకు చీఫ్ విప్ పదవి ఇవ్వొచ్చని భావిస్తున్నారు. మైనారిటీలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే మీర్ అమీర్ అలీ ఖాన్కు ప్రాధాన్యం ఇవ్వచ్చు. అలాగే ఎస్టీ నుంచి బాలు నాయక్ పేరును పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టాలన్న ఆలోచనతో ఉన్నట్టు భావిస్తున్నారు. అదే సమయంలో ఒకరిద్దరు మంత్రులపై వేటు కూడా పడొచ్చన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇది పార్టీకి నష్టం కలుగుతుందన్న భయం ఉంది. అందుకే ఇప్పటికిప్పుడు ఎవరిని పక్కన పెట్టే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. కొన్ని నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు మరికొందరు కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న యోచన ఉంది. అలాగే మంత్రుల శాఖలపై కూడా హైకమాండ్ దృష్టి కేంద్రీకరిస్తుంది. కొందరు మంత్రుల వద్ద అదనంగా ఉన్న శాఖలను కట్ చేసే అవకాశము ఉంది. కొత్తగా తీసుకునే వారికి ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలను ఇవ్వచ్చు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద హోం, మున్సిపల్, విద్యాశాఖలున్నాయి. వీటిని ఎవరికిస్తారన్న దానిపైనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హోంశాఖపైనే పలువురి కన్ను పడింది. కొత్తగా రాజగోపాల్ రెడ్డి దీనిని అడుగుతుండగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా దీనిని కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సుదర్శన్ రెడ్డికి కూడా ఈ శాఖ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తున్న జూపల్లి కృష్ణారావు తనకు మరో శాఖ కావాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాల శాఖపై అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ ఇవ్వొచ్చని అంటున్నారు. అయితే శాఖల మార్పు అంతిమంగా రేవంత్ చాయిస్ కావచ్చని అంటున్నారు.